మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆధిపత్యం చలాయించాలని భయపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అండగా నిలబడి రొమ్ము మెరిచి మీకు వంగవీటి కుటుంబం అండగా ఉందని తిరిగే నైజం మా అన్న రాదన్నది. ఆయనే ఆదర్శం. తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని పల్లె అనేది ఉండదు. సైకిల్, ఇంకొక ఓటు కమలం, 2 ఓటులకి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కూడా పేరు పేరుగా అభ్యర్థిస్తూ, పార్కులు డివైడర్లు కావాలా, ఉద్యోగాలు కావాలా, ఏది కావాలి గట్టిగా? నకిలీ మద్యం వద్దు. ప్రాణాలతో చెలగాటం ఆడుతా ఉన్నాడు. త్యాగం చేసి ఈ రోజున తనని తగ్గించుకుంటూ ఈ రోజు ఎందుకు ముందుకు వెళ్తా ఉన్నారు? రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఆయన సంకల్పం ఏదైతే ఉందో, ఆయన ఆశయం ఏదైతే ఉందో, ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా, ఎక్కడ ఉన్నా సైకిల్ ఉంటే గ్లాసు ఓట్లన్నీ సైకిల్కి, గ్లాసు ఉంటే అక్కడ ఓట్లన్నీ సైకిల్, కమలం ఓట్లన్నీ గ్లాసుకి పడే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని మీరందరూ కూడా ఆమోదించాలి. అభివృద్ధి చేశామని చెప్పంటా ఉన్నారు. రంగులేసే గానీ అభివృద్ధి రాదు. ప్రతి ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. వ్యాపారం చేసుకుంటే చేయి చేయి కలుపు, చేయి జారది గెలిపిన పిలుపుతోటి తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద చూపించాలని చెప్పని కూడా మనందరినీ కోరుకుంటూ, జనంతో కలిసి ఉన్నారని చెప్పండి ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కేసులు కట్టారు, సిఐడి కేసులు కట్టారు, లోపలేశారు. అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యం అని చెప్పని కూడా, ఎందుకంటే ప్రజలతో నుంచున్నారు, ప్రజల తరపున ఎల్లప్పుడూ ఉంటారని చెప్పని ప్రజలకు ఒక భావన ఉంది. తప్పకుండా మనందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు తీసుకుందని చెప్పంటూ ఉన్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నావు, ఎంత తగ్గావని చెప్పని కాదు, ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన, ఆయన అభిమానించే ప్రతి ఒక్క జన సైనికులు కలిసికట్టుగా నడుస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ప్రజల తరపున నుంచోవాలని చెప్పని, జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. అలాంటి ప్రభుత్వం అవసరమా, లేదంటే ప్రజల తరపున నుంచుని మన వాసు అవసరమా అని చెప్పని కూడా మిమ్మల్ని ఆనందిస్తాం కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో నుంచుంటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు, పైన మనం గెలిపించుకుంటే, మనందరం ఈ 3 వారాలు బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకురాలు ఆమె. మనందరం మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికి ఉంది. మనం ఈ 3 వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరపున నుంచుంటారని చెప్పిన కూడా మిమ్మల్ని అందరికీ, ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు సోదరులు వంగవీటి రాధా గారిని ఇక్కడికి పిలిపించి మాకు అండగా నిలబడే దిశగా అడుగులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వాసు గారికి నేను ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వంగవీటి సోదరికి కూడా నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎన్డీఏ కూటమిని బలపరచాలని, ఇక్కడ ఏదైతే ప్రజా సంక్షేమ పాలనని మనం ప్రతిష్ఠించాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ ఆలోచనకి, ఆ సంకల్పానికి తన మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు రాధా గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పట్ల స్పందించేవారు ఎక్కడైనా సరే
బడుగు బలహీన వర్గాల వారికి కనుక అన్యాయం జరుగుతున్నట్లయితే వెంటనే వెళ్ళి అక్కడ వారికి అండగా నిలబడేవారు. ఏ లక్ష్యానికి వారు తమ జీవితాన్ని అర్పించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ తండ్రి చూపినటువంటి బాటలో నడుస్తూ ఇవాళ ఆ తండ్రికి తగ్గ తనయుడుగా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారందరికీ కూడా మీరెవరూ ఇబ్బంది పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెబుతూ అన్నా అని పిలిస్తే పలికే గొంతుగా ఇవాళ వచ్చినటువంటి సోదరులు వంగవీటి గారికి కూడా నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధులని నేను ప్రశ్నిస్తున్నాను, మీరు స్థానికులుగా ఉండి మీరు రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏమి చేశారు అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మన పక్కనే పారేటువంటి గోదావరి ప్రక్షాళనకి కేంద్రం 50 కోట్లు నిధులు ఇస్తే నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోవడం మరి మీకు రాజమహేంద్రవరం పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనమా అని చెప్పి వారిని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మన చెత్తనంతా తీసుకుని వెళ్ళి గోదావరి పక్కనే పడేసి ఆ నీళ్లు సైతం అవి అక్కడ కలుషితం అవ్వడానికి కారణమవుతున్నటువంటి వారు మరి స్థానికులుగా మీరు ఆ సమస్య పట్ల స్పందించకుండా మీరేం చేస్తున్నారు అని చెప్పి నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న కావచ్చు. అదేవిధంగా డ్రగ్ మాఫియా కావచ్చు, ఏ విధంగా పేట్రేగిపోయిందో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. మరి స్థానికులుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి మీరు ఏమి చర్యలు చేపట్టారు అని చెప్పి వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఒక హ్యాపీ స్ట్రీటు లేదా 2 రోడ్లు వేసేసి ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారంటే నిజంగా అటువంటి ప్రజాప్రతినిధులు మనకు కావాలా అని చెప్పి నేను మీ అందరికీ వేస్తున్నటువంటి ప్రశ్న.